హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మహీటెక్ ఇన్ఫో. నేను మీ మహేంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఒక మంచి బ్యూటిఫుల్ డీజే స్టైల్ స్టేటస్ వీడియో అనేది కైన్మాస్టర్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఈ స్టైల్ కానీ ఈ డిజైన్ కానీ మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు ఆల్రెడీ స్టార్టింగ్లో డెమోని చూశారు. అయితే కాపీరైట్ ప్రాబ్లం వస్తుందని నేను పూర్తిగా వినిపించకుండా క్రియేట్ చేసి ముందుగానే టెలిగ్రామ్లో పెట్టాను. టెలిగ్రామ్లో చూస్తారని. మీకు ఎవరికైనా టెలిగ్రామ్ అకౌంట్ ఉంటే మన టెలిగ్రామ్లో జాయిన్ అయిపోయి చూసేయండి. టెలిగ్రామ్ జాయినింగ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది. మీకు స్టార్టింగ్లో చూపించిన డెమో విధంగా ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీకు డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్ నుంచి ఈజీగా ఫాస్ట్గా అన్ని ఫైల్స్ని 1 by 1 అయితే డౌన్లోడ్ చేసుకోండి. నేను ఈ వీడియోలో పడుతున్న కైన్మాస్టర్ వచ్చేసి 5.1.1 మన టెలిగ్రామ్లో లింక్ పోస్ట్ చేశాను. టాప్లో కూడా పిన్ చేశాను. అక్కడ క్లిక్ చేసి కైన్మాస్టర్ ప్రో లేటెస్ట్ వెర్షన్ని డౌన్లోడ్ చేసుకోండి. నేను వాడేదాన్ని. ఓకేనా? ఇప్పుడైతే ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. మీరు ఇలా క్రియేట్ చేయాలంటే మీ ఫొటోస్ని ముందుగా ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా రీసైజ్ చేసుకోవాలి. అంటే మీరు ఎక్స్పర్ట్ రేషియోని కరెక్ట్గా కట్ చేసుకోవాలి. అది ఎలాగో చెప్పిన తర్వాత మీకు చెప్తాను. అయితే మీకు విషయం చెప్పాలి ఫ్రెండ్స్, మీరు మీ ఫొటోస్ని కంపల్సరీ కూడా రీమినీ చేసుకోండి. అంటే ఎడిటింగ్ చేసుకోండి. రీమినీ అంటే ఎన్హాన్స్, ఫోటోని క్వాలిటీ పెంచుతుంది ఆటోమేటిక్గా. మీరు ఏం చేసే పని లేదు. దానికి సంబంధించిన ఫుల్ వీడియో చేసి మీకు డిస్క్రిప్షన్లో 2వ లింక్ ఇచ్చాను. ఓకేనా? ఆ లింక్ పైన క్లిక్ చేసి ఆ వీడియోని చూసి ఫొటోస్ని హై క్వాలిటీలోకి మారటం నేర్చుకున్న తర్వాత మీ ఫొటోస్ని ఇప్పుడు రీసైజ్ చేద్దాం. దానికి మీరు ఏం చేయాలంటే ఫోటో రీసైజ్ అనే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి ఉంటుంది. ఇలాంటివి ప్లే స్టోర్లో చాలా ఉన్నాయి. సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింకే ఉంటుంది. దీనిపైన క్లిక్ చేసి ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చాలా బాగుంటుంది. దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో కూడా చేస్తాను. మీకు వెయిట్ చేయండి. ఓకేనా? ఇక్కడ యాప్ ఓపెన్ చేశాను. ఈ యాప్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫస్ట్లోనే ఉంది. గ్యాలరీ పైన క్లిక్ చేశాను. ఇలా ఓపెన్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఎవరి ఫొటోస్ని అయితే క్రాప్ చేయాలనుకుంటున్నారో, అంటే కరెక్ట్గా ఒక సైజ్ అనేది కట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫొటోస్ దగ్గరికి వెళ్ళిపోండి. ఆ ఫొటోస్ ఎక్కడో నేను చెక్ చేసుకుంటాను. ఫోల్డర్స్లోకి వచ్చాను. రైట్, సెలెక్ట్ చేసుకున్నాను ఫోల్డర్. ఇప్పుడు కొన్ని ఫొటోస్ ఏం చేశానంటే ఇలా నొక్కి పట్టాను చూడండి. సో మీరు ఎన్ని ఫొటోస్ కలితే అన్ని ఫొటోస్ని ముందు సెలెక్ట్ చేసుకొని పైన రైట్ మార్క్ పైన క్లిక్ చేయండి. ఇలా వచ్చేస్తా. ఇక్కడ క్రాప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. నేను టార్గెట్ ఇచ్చాను చూడండి. ఇది సెలెక్ట్ చేసుకొని ఎక్స్పర్ట్ రేషియో అని ఉంటుంది. ఇక్కడ చూడండి రీసైజ్ అని ఉంది. ఎక్స్పర్ట్ రీసైజ్ అని ఇక్కడ 9:16 క్లిక్ చేయండి. ఇలా వస్తుంది. మీ ఫోటోని ఎక్కడ కావాలితే అక్కడికి ఇలా కరెక్ట్ ప్లేస్లోకి దీన్ని జరుపుకోండి. ఇలా జరుపుకున్న తర్వాత పైన రైట్ మార్క్ ఈ పక్కన వచ్చేస్తుంది. అదే ఫోటో సేవ్ అయిపోయినట్టు. మళ్ళీ ఇంకొక ఫోటో క్రాప్ ఎక్స్పర్ట్ రీసైజ్ అండ్ 9:16 అండ్ ఈ ఫోటోని మిడిల్లోకి జూమ్ చేయడం, ఇలా కట్ చేయడం, దగ్గరకి కట్ చేసి పైన రైట్ మార్క్. ఈ ఫొటోస్ని ఇలా నేను కట్ చేస్తున్నాను చూడండి. ఫైనల్ ఇంకోటి కట్ చేసి చూపిస్తాను. క్రాప్ ఎక్స్పర్ట్ రేషియో 9:16. సో కరెక్ట్గా మిడిల్లోకి పెట్టుకొని పైన రైట్ మార్క్. ఇలా మీరు అన్నింటినీ 9:16లోకి కట్ చేసుకున్న తర్వాత కైన్మాస్టర్ని ఓపెన్ చేసుకొని క్రియేట్ న్యూ పైన క్లిక్ చేసి లాస్ట్కి వెళ్తే ఇంపోర్ట్ ప్రాజెక్ట్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసి ఓకే చేయండి. ఇలా ఓకే అయిపోతుంది. ఓకే అయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన డీజే మార్చ్ 24 ప్రాజెక్ట్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ఇలా ఇంపోర్ట్ అయింది కదా. ఇంపోర్ట్ అయిన తర్వాత మీకు స్క్రీన్ పైన ఇలాంటి నోటిఫికేషన్ వస్తుంది. మీ దగ్గర ఎఫెక్ట్స్ లేకపోతే పైన డౌన్లోడ్ ఆల్ అని ఉంటుంది. అది క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోమని. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు సాంగ్ అండ్ ఈ యొక్క ఫొటోస్ వస్తాయి. ఈ ఫొటోస్ని మీ ఫొటోస్తో కంపల్సరీగా రీప్లేస్ చేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ నేను ఇచ్చిన ఫొటోస్. ఎలా రీప్లేస్మెంట్ అంటే చాలా సింపుల్. ఫోటోని ట్యాప్ చేయడం, మీడియా సింబల్ అండ్ ఏ ఫోల్డర్లోకి అయితే రీసైజ్ చేసుకున్నారో మీ ఫొటోస్ని ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోవడం. మళ్ళీ ఇంకొక ఫోటో పైన మీడియా సింబల్ అండ్ ఫోటో రీసైజర్, ఇంకొక ఫోటో. ఇలా నేను ఎలా అయితే రీప్లేస్ చేస్తున్నానో కంప్లీట్గా ఆల్ ఫొటోస్ని మీరు రీప్లేస్ చేయండి. ఓకేనా? టోటల్గా అన్నిటిని రీప్లేస్ చేయండి. ఇలా కంప్లీట్లీ రీప్లేస్ చేసిన తర్వాత ఓకే ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చేసి మీరు లేయర్ ట్యాప్ చేసి మీడియాని ట్యాప్ చేసి మీరు ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో నేను ఇచ్చిన ఈ యొక్క పార్టికల్స్ టెంప్లెట్ని ఇక్కడికి చూస్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకొని చివరి పట్టుకొని పెద్దగా డ్రాగ్ చేసి ఆడియో సింబల్ ఆడియో రిమూవ్ చేయడం. ఇదే పార్టికల్స్ టెంప్లెట్ కిందకి వెళ్తే బ్లెండింగ్, స్క్రీను, టిక్ మార్క్. వన్స్ క్రియేట్ చేయడం కంప్లీట్ అయిపోయింది. ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. చూడటానికి చాలా చాలా క్లియర్గా ఉంటుంది. ఇప్పుడు సేవ్ సింబల్ క్లిక్ చేసి 1080లో 30 frames బిట్టే 10:12 పెడదాం. 15 పెట్టుకున్నా ఏం కాదు. సో ఇలా పెట్టుకొని సేవ్, అంతే. మన ఫోన్లోకి సేవ్ అవడం స్టార్ట్ అయిపోతుంది. ఈ విధంగా మనమైతే ట్రెండింగ్లో ఉన్న ఒక మంచి వీడియోని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.